సో ఈగల్ ఫిబ్రవరి 9th వద్దామని వాళ్ళు డేట్ అడిగారు. సో ఆ సినిమా 9th రావాలి. సో పోతే ఆల్రెడీ 2 సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి 9th ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము. డీజే టిల్లు 2 ఆల్రెడీ నాగవంశీ గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు. సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని. ఇంకోటి యాత్ర ఉంది, ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు. వంశీతో కూడా మాట్లాడి పాసిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీకు డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము. సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి 9th. సో అంటే ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ మీద అంటే ఈ రేస్ నుంచి ఎవరు వెళ్తే బాగుంటుంది అన్న డిస్కషన్ వచ్చినప్పుడు మా హీరో గారు కూడా దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పడం వల్ల వి అగ్రీ టు చేంజ్ ద డేట్ అని వి కమ్ ఆన్ ఫిబ్రవరి. థ్యాంక్ యూ. మీ అందరికీ ఏంటంటే సార్, దిస్ ఇస్ నాట్ ఈజీ డిసిషన్ అండి. ఏదో మాట్లాడడం టక్మని చెప్పేసాను కాదు. దిస్ డెఫినెట్లీ నాట్ ఈజీ డిసిషన్ ఫర్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఏ హీరో. మీ అందరూ తెలిసే ఉంటుంది అది. వ్యాపార పరంగా కూడా అది ఆల్రెడీ చెప్పారు కదా. ఒకడు వెళ్ళిపోవటం మూలంగా ఆల్ ఛాంబర్స్ అవునమ్మా ఉంటుంది కదా సేమ్ డేట్కి వచ్చినప్పుడు. దీని మీద ఆల్రెడీ ఒక నిమిషం, దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా. నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి, 12th, 13th, 14th, 15th ఇలా. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది, వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్, హిందీ మాకు 12th రావాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 days వీక్ కావాలనే చూస్తారు. వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది మనకు. దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు ఏదో అడుగుతారు, మేము ఏదో చెప్తాము, దాన్ని హైలైట్ చేసి పంపించొద్దు. ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం, దీన్ని అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.